నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైసీపీకి సంబంధించిన ఒక్కొక్క కాగడాలు బయటకు వస్తున్నాయి. మనం చూసాం, గతంలో సిట్ కావచ్చు, ఏకసభ్య కమిషన్ సంబంధించి దినేష్ కుమార్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అక్కడ గతంలో కరుణాకర్ రెడ్డి గారు అన్నారు ఏంటంటే, మాకు సంబంధించిన ఇంకా 2000 కళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి. సో ఒక్కొక్కరు బయటకు వస్తున్న తరుణం చూస్తుంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ మీకు ఏమవుద్దంటే అండి, 2000 మంది మా వాళ్ళు ఉన్నారు అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడంటే 2000 మందిని అప్పటికప్పుడు చూపించిన వాళ్ళు కాదండి. మీకు ఇది 2004 నుంచి నడుస్తుంది కథ. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2004 ముందు రాజకీయ జోక్యం చాలా తక్కువ ఉండేదండి. పాలక మండలి నిర్ణయాలు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి లేదంటే భక్తుల సేవకి ఒక రకంగా ఒక కమిటెడ్గా ఆ వాతావరణం ఉండేది. 2004 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం కంప్లీట్ మారిపోయింది. స్వర్ణ తాపడాలని లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి కిరీడాలు ఇవ్వటాలని కొట్టుకొచ్చేసిన సొమ్ము అంతా మొన్న ఏదో ఎక్కడో చోట అప్పచెప్పారు వాళ్ళ అనుచరుడు నకిలీ నగలు. అలాగే పరకామణిలోను స్వామివారి నగలో గోల్మాలి అని చాలా అవకతవకలు జరిగినాయి. మధ్యలో 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎంతమంది చేరిపోతారు. ఎన్నాళ్ళు 10 ఏళ్ల పాటు వాళ్ళ గ్యాంగ్ని మెల్లమెల్లగా దూర్చేశారు. 2004 అంటే 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అయిందండి. ఈ 2 ఏళ్ళ నుంచి ప్రభుత్వం మారింది. 20 సంవత్సరాల పాటు వాళ్ళు దూర్పినట్టు ఉన్నారు. వాళ్ళు మధ్యలో 5 ఏళ్ల పాటు ఉన్నా వీళ్ళు నిస్సహాయం ఏం చేయగలుగుతారండి? అందరూ అక్కడ ప్రధాన అర్చకుడు సైతం అప్పుడున్న ప్రభుత్వాధినేత మీద ప్రభుత్వం మీద అభాండాలు వేసి అపనిందలు వేసేస్తే స్వామివారి దగ్గర సేవ అనేటువంటిది ఒక భాగ్యం. ప్రధాన అర్చకుడిగా ఉండగలగడం అనేటువంటిది ఒక అద్భుతమైన అవకాశం. భగవంతుడు కరుణా కటాక్షాలు ఉంటే తప్ప జరగదు. వారసత్వంగా అవకాశం వచ్చినా వారసులు చాలామంది ఉంటారు ఇంకా. కానీ అది ఎవరికైతే వరిస్తుందో ఆ ప్రధాన అర్చకత్వము అదొక భాగ్యం అండి. ఎందుకంటే స్వామివారిని నిలువెల్లా స్పృశించి అర్చించి తరించే భాగ్యం అది. ఎంతమంది కూడా ఒక్క లిప్తపాటు మనకు దర్శనం దొరికితే చాలు అనుకునేటప్పుడు స్వామివారి సమక్షంలోనే ఆయన సేవ చేసుకునే భాగ్యం కలగడం అంటే మాట్లాడండి. వాళ్ళు కూడా ఈతి బాధలకి రాగద్వేషాలకి రాజకీయాలకి అతీతంగా ఉండలేక వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. పింక్ డైమండ్ అని లేకపోతే గుప్త నిధులని ఎలాంటి అభాండాలు వేశారండి వీళ్ళ గ్యాంగ్ కాబట్టే. అదే ఇవాళకి కూడా అదే నడుస్తుంది. దాళ్ళు ఏరటం ఎంత కష్టం అండి. మీకు ఒంట్లో ఒక చోట పురుగుంటే వేటాడి పట్టేస్తారా? ఒంటి నిండా పురుగులుంటే ఎక్కడ ఏరుతారా? అదే పని మీద ఉన్నారు. మనం పాలక మండలి ఏర్పడిన తక్షణం ఆయన డైరెక్ట్గా ప్రకటించాడు. అదే పని మీద ఉన్నాడు చైర్మన్ గారు చౌదరి వెంకయ్య చౌదరి గారిని ఏఈఓగా వచ్చిన. ఆ శ్యామలరావు పెద్ద పట్టించుకోవడం వాళ్ళ గ్యాంగే కదా. అయితే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటి, వాళ్ళు ఈనాడు రాసిన పేపర్లో అతను సందీప్ రెడ్డి ఎవరో ఒక ఆయన అతన్ని పక్కకు పెట్టి సంవత్సరం అయిందండి. టెక్నికల్గా అతనికి సాంకేతికంగా అతను పెర్మనెంట్ చేసి పెట్టేశారు. వీళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అతను అక్కడిని మొత్తం తీసేసి డిస్మిస్ చేసేయాలంటే అతను పక్క తప్పించారు. ఖాళీ కూర్చోబెట్టారు. అతను విఆర్ అంటారు చూసారు, అలాగా ఆయన ఆఫీస్లో వేసుకొని ఉంటాడు అంతే. కానీ అతని కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు, తన నిఘా ఉంటుంది. ఆ పని వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ అతని మనుషులు ఉన్నారు అన్నటువంటి వాస్తవం వాళ్ళందరినీ ప్రాధాన్యత ఉన్న దాంట్లో పక్క తప్పించడం జరుగుతుంది. తప్ప మొత్తం తీసేయలేని పరిస్థితి. అయితే దొరికిన వాళ్ళు దొరికారు. వాళ్ళు చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి లోపల పెడతా ఉన్నారు. మనం ఇందులో రాసినట్టు ఇప్పుడు ఆ వార్త చూసి మనం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఇది మంచి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఆ విషయం ఏం జరుగుతుందో అక్కడ. నాలాంటి వాడు అగ్రెసివ్గా ఏం చెప్తాడంటే చాలామంది ఆలోచన అలాగే ఉంటుంది. అటువంటి వాళ్ళు చెప్పిన మాట వినకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఆలయ ప్రతిష్టగా భంగం కలిగించిన ఎవరైనా సరే మర్యాదగా చెప్పి తప్పుకోమని చెప్పాలి. తప్పుకోకపోతే పట్టు కొట్టేయమని చెప్తాను నేను. కానీ అది కరెక్ట్ కాదు కదా. చట్ట ప్రకారం మనకు ఆవేశాలు ఉంటాయి, మన భావోద్రేకాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా జరగదు కదా అన్ని చోట్ల. ఒక చట్టం, ఒక రూల్ ఆఫ్ లా ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అతనికి ఏం చేశారు, వాళ్ళు చేయగలిగింది ఏంటంటే అతనికి ప్రస్తుతం అతని విధులు నిర్వహించకుండా అతను పక్కన పెట్టారు నిర్వీకారంగా. మీకు అన్నిటికన్నా ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పేల్తానంటే దానికి కారణం ఏంటంటే అతను బహిరంగంగా నా మనుషులు 2000 మంది ఉన్నారని చెప్పాడు. ఆ 2000 మందికి పని పాట లేకుండా పక్కన తోసేశారు. వాళ్ళ యాక్టివిటీస్ స్తంభించినాయి. వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టబడింది. కాబట్టి అతను ఎక్కువగా అరుస్తున్నాడు. నీకు ఎప్పుడు బాధ వస్తుంది? నీ దొంగతనాలు నేను చేసుకొని ఇచ్చి నీ
అవినీతి కార్యక్రమాలు నడుస్తున్నాయి అనుకోండి, నోరు మూసుకుని తన పని తాను చేసుకుని పోతూ ఉంటాడు. సైలెంట్గా మన టైం వచ్చితే చూసుకుందామని కూర్చుంటాడు. ఎప్పుడైతే నీ కార్యక్రమాలకు బ్రేక్ పడిందో అరుస్తావు, బయటకు వస్తావు, మాట్లాడతావు, అసహనం వస్తుంది, బాధ వచ్చేస్తుంది. తిని దాన్ని చేయట్టుకుని ఆపేస్తే బాధ వచ్చేది కదా. అక్కడే అర్థం చేసుకోవాలి మనం. కరుణాకర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ నోరు మూసుకున్నా కానీ కరుణాకర్ రెడ్డి ఎందుకు ఎగురుతున్నాడు అంటే అతను హవా నడవటం లేదని అర్థం. అతను హవా నడితే ఎందుకు మాట్లాడతాడండి? ఇప్పుడు నాయుడు గారు ఇతను ఏం చేయకుండా వదిలేసాడు అనుకోండి, చైర్మన్ గారు లేకపోతే ఏఈఓ చౌదరి గారు, బాణవంతరబాబు నోరు మూసుకూరుకుంటాడు. వాడు బయటకు వచ్చారు వీళ్ళని తప్పించాలని వీళ్ళ మీద నిత్యం విమర్శ చేస్తే వీళ్ళ మీద పడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాడు ఆటలు సాగట్లేదు, అందుకని ఎగురుతున్నాడు. పిలిచి చెప్పారు, కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. అక్కడ ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఈ కంప్లైంట్ పిలిచాడు. ఇతను ఇది వారు యాక్షన్ చేస్తే దొరికాడు ఆ శిల్పం విషయంలో. అప్పుడు అన్నాడు అతను, వాళ్ళు మా మీద పడుతున్నారని మా కార్యక్రమాలకు అడ్డుపడతారు, మేము ఊరుకుంటామా అన్నాడు. ఈసారి ఇలాంటివి చేస్తే కనుక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే తోలు తీసేస్తామని చెప్పి పంపించాడు ఎస్పీ గారు. ఆ సమస్యగా ఏమి ఉండదండి, మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదు. అలాగే మనం అనుకున్నంత ఈజీగా కూడా హ్యాండిల్ చేయడం కుదరదు. వాళ్ళు ఊడల దిగిన మర్రెలు అవన్నీ కట్ చేసుకుంటే వెళ్ళాలి. వేళ్లతో సహా పెకిలించాలంటే సమయం పడుద్ది. ఒకటి మాత్రం నిజం, వాళ్ళకి భవిష్యత్తు అనేటువంటిది లేదు, శూన్యం అని చెప్పాం. ఖచ్చితంగా శూన్యం. దాన్ని తట్టుకోలేక మాట్లాడుతున్నారు వాళ్ళు. నిత్యం బురద జల్లుతారు రకరకాల మార్గాల్లో. ఆఖరికి శ్రీవాణి టిక్కెట్లు స్కామ్ చేస్తున్నారని కూడా నాయుడు గారి మీద ఆయన వాటర్ కూడా ఆయన కొనుక్కుని తెచ్చుకుంటున్నాడు. ఆయన వసతి ఖర్చులు కూడా ఆయన పెట్టుకుంటున్నాడు. రోజుకి ఎన్ని కావాలితే అని సిఫార్సు లేఖలు ఇవ్వగలిగి కూడా అత్యంత ముఖ్యమైన వాళ్ళు తప్ప ఇవ్వట్లేదు ఆయన బట్టి మీరు ఇష్టం నుండి మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఆటలు సాగట్లేదని. వీళ్ళు నిత్యం వెళ్ళి కనపడతా ఉంటారు. వాళ్ళకి ప్రోటోకాల్ ఉంది. వాళ్ళు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకి ఒక అవకాశం ఉంటుంది. మళ్ళీ యథాప్రకారం 10 మందిని వేసుకుపోతారు వాళ్ళు. రోజా ఉందండి, ఆవిడకో 10 మందినో 5 మందినో తీసుకెళ్ళడానికి అవకాశం ఉందనుకో, 20 మందిని వేసుకెళ్తుంది. ఇంకో మంత్రి గారు లెటర్ తీసుకుని వెళ్తుంది. ఆఖరికి మ్యాక్సిమం వెంకయ్య చౌదరి గారు వీళ్ళందరికీ కత్తిరింపు చేస్తూ ఉంటాడు. అసలు నేను స్వయంగా దగ్గర నుండి చూశాను. నేను అసలు ఏంటి ఏం జరుగుతుందో బాబు ఒకసారి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఆయన ఫోన్ సంభాషణలు అవి ఉంటాం కదా పక్కన కూర్చున్నప్పుడు. కత్తి మీద సోము వాళ్ళని పట్టుకుని మనం ఎంత మాట మాడితే అంత మాట మనం కూడా విమర్శించకూడదు. నిజంగా వాళ్ళు తప్పులు చేస్తుంటే డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం కంటే ఇప్పుడు నిర్వహణ చాలా అద్భుతంగా ఉందని మంచి పేరు వచ్చింది. అది యాత్రికులు చెప్పాలా, భక్తులు చెప్పాలా. గతంలో అంబటి రాంబాబు కూడా చెప్పాడు సార్, చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ మాల్ ప్రాక్టీస్ అనేటువంటి దాన్ని అన్అవాయిడబుల్. మాల్ ప్రాక్టీస్ అంటే ఇది చాలా కష్టం అండి దాన్ని అరికట్టడం. ఎందుకంటే సర్వం అవినీతిమయమైపోయినప్పుడు పైవాడు కరెక్ట్గా ఉంటే కిందవాడు కరెక్ట్గా ఉండడు, కిందవాడు కరెక్ట్గా ఉంటే మధ్యలో వాడు కరెక్ట్గా ఉండడు. ఇది చిన్న చిన్న పొరపాటు, దానికే విజిలెన్స్ ఉంది ఎక్కడికక్కడ నిఘా. ఇప్పుడు మనం ఎంత పరిచయం ఉన్నా సరే కొంతమంది ఒక్కళ్ళ దర్శనానికి పంపించలేము, సకాలం అక్కడ పనిచేసి కూడా పంపించగలుగుతాడు. ఆ తేడా వాళ్ళ చేతిలో ఉంటాయి. దాన్ని నిఘా వాళ్ళు పట్టుకుంటారు. అసలు మొహమాట నేను చూశాను. పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం నేను మొన్న మధ్యన తిరుమల వెళ్ళినప్పుడు. అక్కడ ఈ సూపర్వైజర్లు సూపరింటెండెంట్లు ఉంటారు కదా, ఒక అతను ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు వాళ్ళ తోటి ఉద్యోగే మా వాడే పంపించండి, సస్యమేరా పంపించలే. మనం తేలిగ్గా అవమానపడి మాట అనేకూడదండి. ఎంత నిజాయితీగా ఖచ్చితంగా స్వామివారి సేవలు ఉన్నట్టే కొంతమంది దొంగలు కూడా ఉంటారు. ఇతను మనుషులు ఉన్నాడని చెప్పటిగా 2000 మంది దొంగలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ మాల్ ప్రాక్టీస్కి అలవాటు అవకాశం లేక గజగజలు ఆడిపోతూ ఉంటారు. వాళ్ళు గలగలు ఆడిపోతున్నారు. వాళ్ళు బోర్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆ లెటర్లకు వాళ్ళంత ఆఫర్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్న వాళ్ళకి లెటర్లు ఇవ్వడానికే వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేకపోతే వాళ్ళు ఎలాగ అమ్ముకుంటారండి? వాళ్ళు బుద్ధి ఉందా మాట్లాడే వాళ్ళకి? వాళ్ళకున్న ఒత్తిడికే వాళ్ళు లెటర్లు సిఫార్సు లేఖలు సరిపోవట్లేదు వాళ్ళకి. వాళ్ళ మీద అవాండాలు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతామంటే కొంచెం లాజిక్, దానికి ఒక రీజన్ ఉండాలి. మరీ బొత్తుగా అంత. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే చాలా వెరీ సింపుల్గా, కరుణాకర్ రెడ్డి పదే పదే బయటకు వచ్చి పేలుతున్నాడంటే అర్థం ఆడ ఆటలు సాగట్లేదు. కొరకరాని కొయ్యలుగా ఉన్నారు అక్కడ పాలకవర్గం కానీ ఎగ్జిక్యూటివ్ కానీ. శ్యామలరావు గారు ఉన్నప్పుడు, సింగాలు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా నడిచింది. ఈ దొంగలు పట్టుకోవడంలో అతను సీత కొనేసారు, కానీ వాళ్ళందరూ లేచిపోయారు కదా. అప్పుడు మీకు పర్మనెంట్ ఉద్యోగం అండి, మిమ్మల్ని
కోర్టుకు వెళ్ళిపోతారు తర్వాత మిమ్మల్ని పక్క తప్పిస్తే. అలా ఎన్ని చూడలేదు. ప్రభుత్వం అనుకుంటే అడ్డగోలుగా తీసుకెళ్ళి పిలిచి లోపలికి తీసుకెళ్ళి కొట్టేయటం అంటే అది వేరే కదా. ఆ పని వీళ్ళు చేయరు. నేను ఓపెన్గా చెప్తున్నా, వీళ్ళు చేయరు ఆ పని. వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలో అలాంటి చేస్తారు తప్ప దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళు చేసిన తప్పు కప్పడిపోద్ది, వీళ్ళు చేసిన పని బయట కనపడుద్ది, మనమే విమర్శిస్తాం. అవును. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇవాళకి ప్రభుత్వ యంత్రాంగంలోనూ అనేక శాఖల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విష పురుగులు ఉన్నాయి. కొంతమంది న్యూట్రల్ అయిపోయారు, కొంతమంది ప్రేమ అతని మీద ఉంది, మిగతా వాళ్ళు చాలామంది నిజాయితీగా పనిచేస్తున్నారు. వాళ్ళతో జాగ్రత్తగా పని చేయించుకుంటామే కొన్నాళ్ళ పాటు, తర్వాత టిక్ పెట్టాలి. ఒక దారికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏమైనా పర్లేదు అనుకున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు దాకా ఓపిక పట్టాలి. నేను ఈ వార్త వచ్చిన వెంటనే చైర్మన్ గారితో మాట్లాడాను, ఏవీ గారితో మాట్లాడాను. నాకు ఆల్రెడీ ఇదివరకే నాకు తెలుసు వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు ఏంటో. మేము మాట్లాడాలి కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. కొన్ని బయటికి చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకుండా ఉంటాయి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. అదేవిధంగా కఠిన శిక్షలు కూడా పడాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.